జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డేని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, గవర్నర్ గారి దగ్గర నుండి సరే పార్టీలకు అతీతంగా కూడా నెట్టింట శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ గారి అభిమానులైతే ప్రత్యక్షంగా పుట్టినరోజు వేడుకల్లో భాగమవ్వడము, వాళ్ళ ఆనందంతో ట్వీట్లు చేసి వాళ్ళ పరిధిలో వాళ్ళు సంతోషంతో జరుపుకుంటూ ఉంటే, మరికొందరు అంటే ఆ పార్టీ కార్యకర్తలు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్, రాజకీయంగా తాను వేసే అడుగులు, ప్రభుత్వ అధినేతగా తాను తీసుకున్న నిర్ణయాలు అవన్నీ మంచి అనిపించి తనను అభిమానించే సెక్షన్ ఉంటుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు మంచి, చెడు చేసినప్పుడు చేసి, మొత్తం మీద అయితే ఒక పాలకుడిగా తాను తీసుకున్న నిర్ణయాలు, ఏదైనా ఒక మాట, ఒక నియమం మీద మ్యాక్సిమం కట్టుబడి ఉంటారు అనుకొని ఆ విధంగా అభిమానించే సెక్షన్ కూడా ఉంటుంది. అటువంటి సెక్షన్లో నుండే ఒక నెటిజన్, ఒక ఆమె ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలేం కాదు, బట్ తాను వేసే అడుగులు నచ్చడం, ఒక పాలకుడిగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చే కమిట్మెంట్ ప్రదర్శించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా అభిమానించే సెక్షన్ ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ పార్టీతో సంబంధం ఉండవు. అటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఆయన బర్త్డేని పురస్కరించుకొని ఒక ఫేస్బుక్ పోస్ట్ అయితే, ఒక నెటిజన్, ఒక ఆమె పెట్టిన పోస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎదిగితే మహావృక్షానివి అవుతావని మొక్కలోనే తుంచేయాలనుకున్నాయి కొన్ని పార్టీలు, కానీ పక్కలో బల్యంలా తయారయ్యావు ఒక సమూహానికి నేడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగిన ఎందరో ఆర్థిక నేరగాళ్లు ఉన్న ఈ దేశంలో ఎవరికీ వెయ్యని ముద్ర నీకు వేసింది ఒక పిరికి మంద. నీ మీద ద్వేషం రగిలేలా జనాన్ని నమ్మించడంలో తమ అనుభవాన్ని, సర్వశక్తులని ధారపోసాయి కొన్ని వర్గాలు, నమ్మించాయి కూడా. కసాయి వాడిని నమ్మే లోకం కదా ఇది. నీ మతం, నీ కులం, నీ ప్రాంతం, ప్రతిదీ ఇక్కడ సమస్యే కొందరికి. లోకంలో ఉన్న అందరికీ ఒక నీతి, నీ దగ్గరకు వచ్చేసరికి ప్రతిదీ అవినీతి. అక్రమమని నమ్మబలికిన మేధావులు విజయం సాధించారు. నేడు ఓడిపోయింది నువ్వు అని చంకలు గుద్దుకునే వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినా, లేదా భవిష్యత్తు చూసినా ఖచ్చితంగా తెలుస్తుంది ఓడింది నువ్వు కాదు సమాజం అని. ఓడితే నీకు పోయిందేముంది? పదవే. కానీ నిన్ను కాదనుకొని నోటి కాడ కుడు పోగొట్టుకున్నారు. అయినోళ్ళు కానోళ్ళు నీ నుండి లాభాన్ని పిండుకొని ప్రతి ఒక్కరూ నిన్ను కాకుల్లా పొడుచుకొని తిన్నవారికి నువ్వు ఆహారమయ్యావేమో కానీ ఎవరిని వారికి తాకట్టు పెట్టలేదు. కలిసొచ్చిన కాలంలో నీ గెలుపులో భాగం పంచుకున్న వారెవరు నేడు నీతో లేకపోవచ్చు, కానీ ఎవరు నాతో ఉంటే వాళ్ళే నా వాళ్ళు అని నమ్మే నీ మొండితనం నిన్ను పడిపోనివ్వదు ఎప్పటికీ. జనానికి కావలసింది కడుపు నింపేవాడు కాదు, ఆకలిగా ఉన్నప్పుడు కాసిన్ని మెతుకులు జల్లేవాడే కావాలి. వాడే దేవుడు కూడా. ఎన్ని అబద్ధాలని నమ్మబలిగారో చూస్తున్నాం నేడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే. కానీ జనానికి వాటితో పని లేదు. నీకు వీళ్ళు పెట్టిన ఎన్నో పేర్లల్లో కొన్ని పేర్లని నువ్వు నిజం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. నేను సైకో జగన్ను చూడాలి, రాయలసీమ రౌడీయిజం చూడాలి కొందరి విషయంలో. పుల్ల వంపు పొయ్యి తీర్చాలి అంటే ముందు నువ్వు అగ్నిగా మారాలి. అది తెలుసుకో, మసులుకో. మనిషికి ఒక నీతి తగదు, అదే నన్ను నీ వైపు మాట్లాడిస్తుంది. అది ఈ పచ్చమందకి అది ఈ పిచ్చమందకి అర్థం కాదులే అని జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు ఒక నెటిజన్ పెట్టినటువంటి, అంటే ఆ పార్టీ కార్యకర్తలేం కాదు, తను తీసుకున్న పాలకుడిగా తను తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు మేలు జరిగింది అని చెప్పి నమ్మే సెక్షన్ ఒకటి ఉంటుంది. ప్రతిదీ మనం రాజకీయ కోణంలో చూడలేము. సో ఆ సెక్షన్లో నుంచి కొందరు, సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో ఇటువంటి వాళ్ళది కూడా గట్టిగానే భాగస్వామ్యం ఉంది.